కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడవసారి గెలిపించేందుకు ఆయన తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే పలువురు టీడీపీ నేతలను గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ పార్టీలో చేర్పించడం జరిగింది. టీడీపీ పార్టీలో కీలకంగా ఉండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాయకుడైన బొగ్గవరపు శ్రీనివాసులను వైసీపీ పార్టీలో చేర్పించడంలో ఆయనే కీలక పాత్ర వహించారు. ఆయన ఎవరో కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతున్న వేముల చెన్నకేశవ నాయుడు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో ఉన్న స్నేహబంధం ఆయనను ఆ విధంగా అడుగులు వేస్తుంది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపే తన లక్ష్యంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే బీసీ ఉద్యోగాల నాయకుడు, తెలుగుదేశం నేత అయిన ద్రోణాదుల వెంకట్రావును కూడా వైసీపీ గూటికి చేర్చడం జరిగింది. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న దాసరి శివాజీని కూడా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెంతకు చేర్చడం జరిగింది. వీరితో పాటు మరికొంతమంది నేతలను కూడా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గూటికి చేర్చడంలో వేముల చెన్నకేశవ నాయుడు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం కావలి పట్టణానికి చెందిన పలువురు నేతలను వైసీపీ పార్టీలో చేర్పించడం జరిగింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేముల చెన్నకేశవ నాయుడు కృషి వల్లే వీరు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఎమ్మెల్యేని మూడవసారి గెలిపించుకోవాలన్న లక్ష్యమే తన కళ అని అతని మిత్రుల వద్ద వ్యాఖ్యానించడం విశేషం. తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి నేతలను వైసీపీ గూటికి చేర్పించడంలో వేముల చెన్నకేశవ నాయుడు తమ వంతు పాత్ర పోషిస్తూ అందులో విజయవంతం కావడం జరిగింది. వేముల చెన్నకేశవ నాయుడుకు అతని మిత్రులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. చెన్నకేశవ నాయుడు దౌత్యంతోనే శనివారం భారీ ఎత్తున వైసీపీ పార్టీలో చేరికలు జరిగాయి. వారికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సత్యమణి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించే విషయం తెలిసిందే. కేశవ నాయుడు గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ సీనన్న ఆధ్వర్యంలో మా వెంకట్రావు అన్న ఆధ్వర్యంలో మన శివకుమార్ రెడ్డి అన్న, సాహుల్ అన్న, మా ప్రసన్న అన్న అందరి సమక్షంలో నేను ఈరోజు జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. నా పేరు నరేంద్ర, 29వ వార్డు. నేను గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పటి నుంచి అలాగనే కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు నా దగ్గర కేశవ నాయుడు గారు వచ్చి ప్రతాపాన్ని గెలిపించుకున్నాం రారా అని చెప్పాడు. అతని మాటకి కట్టుబడి మేము ఈసారి మూడోసారి ఖచ్చితంగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నాను ప్రతిజ్ఞ చేసి వచ్చాము. తప్పకుండా శ్రీనిధి డెవలపర్ అధినేత వేముల చెన్నకేశవ నాయుడు గారు ఈరోజే కాదు, కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు, నాయకులు అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చినటువంటి ఘనత వేముల చెన్నకేశవ నాయుడు గారికే దక్కుతుంది. బొగ్గరపు శ్రీనివాసులు రక్తం చిందిస్తే తెలుగుదేశం అనేటువంటి నాయకుడిని కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ వేసి ఆహ్వానించినటువంటి వేముల చెన్నకేశవ నాయుడు. అలాగే ఈరోజు దాదాపుగా ఒక 300 మంది 400 మంది దాకా వార్డుల్లో ఇచ్చి వాళ్ళందరినీ కూడా మమేకం చేసి తెలుగుదేశం పార్టీలో అష్ట కష్టాలు పడినటువంటి వాళ్ళందరినీ కూడా మమేకం చేసి వేముల చెన్నకేశవ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవలేసి వాళ్ళందరినీ పార్టీలకు ఆహ్వానించినటువంటి ఘనత కూడా వేముల చెన్నకేశవ నాయుడు గారి. ఆయన ఆశయం ఒక్కటే, హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా ఈ కావలి నియోజకవర్గంలో కలిగి యానాదిరెడ్డి గారి తర్వాత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉండాలన్నదే
వేముల చెన్నకేశవ రెడ్డి నాయుడు గారి ఆశయం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఇంకా ఎంతో మందిని తీసుకురావడానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఆయన కృషి ఫలించాలని, ఆయనకి అన్ని సౌకర్యాలు కలగాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరగాలని, తెలుగుదేశం పార్టీ ఖాళీ కావాలని ఆయన కంకణం కట్టుకున్నారు. చేస్తున్నాడు, చేస్తాడు కూడా. జనసేన పార్టీ కాపులందరూ కూడా జనసేన పార్టీకి అండగా ఉన్నారని చెప్పి ఉత్తుత్తి మాటలు చెప్తున్నటువంటి జనసేన నాయకులు నిజంగా కాపుల యొక్క అభిమానాన్ని పొందినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపుల యొక్క ఆత్మీయ సమావేశంలో కాపులు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే నిజంగా వీళ్లలో ఇంత అభిమానం ఉందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంత ప్రేమ ఉందా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద ఇంత అభిమానం ఉందా అని చెప్పి కాపుల ఆత్మీయ సమావేశంలో మాకు తెలిసింది. అలాగే ఈ సమావేశానికి మూల కారకుడు వేముల చెన్నకేశవ నాయుడు గారు. ఆయన ఒక కాపు కులస్థుడు కాబట్టి కాపులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో సమకూర్చి వాళ్ళందరూ కూడా పార్టీకి కృషి చేయాలని చెప్పినటువంటి రియల్టర్ వేముల చెన్నకేశవ నాయుడు గారు. ఈ విధంగా వాళ్ళ కులంలో కాపులో నుంచి కానీ లేదా తెలుగుదేశం పార్టీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నటువంటి మహానుభావుడు వేముల చెన్నకేశవ నాయుడు గారు.